హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో భారతదేశంలో వివిధ రంగాల్లో తొలిసారిగా కీర్తి సాధించిన మహిళల గురించి తెలుసుకుందాం. రాజకీయం మరియు ప్రభుత్వ సేవలు. భారతదేశపు తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ 1966. భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2007. భారతదేశపు తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్ 1947. భారతదేశపు తొలి మహిళా లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ 2009. భారతదేశపు తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపాలిని ఉత్తరప్రదేశ్ 1963. న్యాయ వ్యవస్థ. భారతదేశపు తొలి మహిళా న్యాయమూర్తి ఎఫ్ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు 1989. రక్షణ మరియు సైన్యం. భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ 1972. భారతదేశపు తొలి మహిళా ఫైటర్ పైలట్ అవని చతుర్వేది 2016. భారతదేశపు తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ పునీత అరోరా. అంతరిక్షం మరియు సైన్స్. అంతరిక్షానికి వెళ్లిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా 1997. భారతదేశపు తొలి మహిళా శాస్త్రవేత్త అసీమా చటర్జీ. క్రీడలు. ఒలింపిక్స్లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళ కర్ణం మల్లేశ్వరి 2000 వెయిట్ లిఫ్టింగ్. భారతదేశపు తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 2002 చెస్. భారతదేశపు తొలి మహిళా క్రికెట్ కెప్టెన్ శాంతా రంగస్వామి. భారతదేశపు తొలి మహిళా బ్యాడ్మింటన్ ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ 2012. సినిమా మరియు సాహిత్యం. భారతదేశపు తొలి మహిళా భాష్యకర్త మరియు కవయిత్రి సరోజినీ నాయుడు. భారతదేశపు తొలి మహిళా ఫిల్మ్ డైరెక్టర్ ఫాతిమా బేగం 1926. ఇతర రంగాలు. భారతదేశపు తొలి మహిళా మిస్ వరల్డ్ విజేత రీతా ఫారియా 1966. భారతదేశపు తొలి మహిళా మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ 1994. భారతదేశపు తొలి మహిళా నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరెసా శాంతి పురస్కారం 1979. మరిన్ని రంగాల్లో అవార్డులు, గుర్తింపు పొందిన మహిళల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్.